వందనాలండి. ఈరోజు 14 జనవరి. దేవుడు మన తండ్రి అనే విషయము మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను 1:12లో తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా తమ జీవితాలకి ప్రభువుగా అంగీకరించిన వారు ఆత్మీయంగా తిరిగి జన్మించినట్లే దేవుని యొద్ద నుండి కొత్త జీవం పొందుతారు. యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం ద్వారా వచ్చిన ఈ నూతన జన్మ ద్వారా మన జీవితాలు తారుమారైపోయి సరైన విధంగా కట్టబడతాయి. మన వైఖరి, కోరికలు, ఉద్దేశాలు మారిపోతాయి. ఈ లోకంలో పుట్టినప్పుడు శారీరకంగా ప్రాణం పోసుకొని మన కుటుంబంలో సభ్యులమవుతాం. తిరిగి జన్మించినప్పుడు ఆత్మీయంగా మనం దేవుని బిడ్డలంగా దేవుని కుటుంబ సభ్యులమవుతాం. మనం దేవునిని ప్రార్థించినప్పుడు మనం ఆయన అబ్బా తండ్రి అని పిలవగలం. అయితే అందరూ ఆయన్ను తండ్రి అని పిలవలేరు. యేసుప్రభువే మనల్ని ఆ విధంగా ప్రార్థించమని చెప్పాడు. ఆయన ద్వారా మాత్రమే మనం దేవునితో సంబంధం కలిగి ఉంటాం. ఆయన కుటుంబ సభ్యులం అవుతాం. ఆయన మన తండ్రి, మనం ఆయన బిడ్డలం. దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యం కలిగి ఉండుట గొప్ప ఆధిక్యత. పాత నిబంధన కాలంలో దేవుని పిల్లలు ఎవరూ ఆయన్ను తండ్రిగా పిలిచే ధైర్యం చేయలేదు. దేవుని కొరకు తండ్రి అనే పదము చాలా తక్కువ సందర్భాల్లో ఉపయోగించారు. కానీ ఆ సందర్భాలన్నిటిలో ఆయన ఇజ్రాయెల్ జనాంగంతో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. అయితే కొత్త నిబంధనలో దాదాపు 275 సార్లు వాడబడి ఉంది. దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ విధంగా సంబోధించమని చెప్పబడి ఉంది. యేసుక్రీస్తు మరణ పునరుత్థానముల వల్ల సార్వభౌముడైన గొప్ప సృష్టికర్త యొద్దకు మనం వెళ్ళినప్పుడు తండ్రి అని పిలవచ్చు. దేవుడే అలౌ చేశాడు కాబట్టి అది గొప్ప భాగ్యం అని మనం తలంచుకోవాలి. దాంట్లో ఉన్న గొప్ప వీఆర్ సో ప్రివిలేజ్. అంత అందంగా మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు. పరలోక ప్రార్థనలో పరలోకమందున మా తండ్రి అని పిలుచుటలో ఆయనతో మనకున్న సన్నిహిత సంబంధమే కాకుండా ఆయన పట్ల మనకు ఉండాల్సిన భయంతో కూడిన గౌరవం కూడా కనపడుతుంది. దేవుని యొద్దకు ప్రార్థనలో వచ్చినప్పుడు ఆయన సార్వభౌమత్వము, సర్వాధికారి అని ప్రతిదీ ఆయన అధికారం కింద ఉందనే సత్యాలు గుర్తించాలని యేసుప్రభు చెప్పాడు. ఆది సంఘంలోని యూదా క్రైస్తవులకు దేవునితో తమకు వచ్చిన సాన్నిహిత్యంను అర్థం చేసుకున్నట్టు కంటే ఆయన పట్ల గౌరవంగా ఉండడమే సులభం అనుకున్నారు. అయితే ఈనాడు పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఆయన పైన ఉన్న ఒక ప్రేమమయుడు అనే భావం తప్ప ఇంకేమీ ఉండట్లా. చాలామంది ఆ పైనున్నాడు అని సులభంగా తీసేస్తూ ఉంటారు, అనేస్తూ ఉంటారు. అంటే ఆ పైనున్న దేవుడు, ఆ పైనున్నోడు అంత సులభంగా అనేస్తారు. అయితే ఈనాడు మనం అలా చేస్తున్నామో అది దేవుడి చిత్తం కాదు. మనము చాలా జాగ్రత్తగా, గౌరవంగా, ఏమాత్రం గౌరవం లేని మాట్లాడకూడదు. బైబిల్ బాగా చదివే వారికి ఇది సరిగ్గా అర్థమవుతుంది. హెబ్రీ 4:16లో మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం నద్దకు చేరుదాము అని చెప్పబడింది. సింహాసనం ఎద్దకు పోవాలంటే భయమే కానీ ఇది కృపతో కూడినది, వెళ్ళగలం. ఆ సార్వభౌముడు మనల్ని అనుమతించాడు. ఇది ఎందుకంటే మనం యేసుప్రభువును అంగీకరించాం కాబట్టి అది జరుగుతుంది. అందుకే మనం ఆయన్ను తండ్రి అని పిలవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎంత గొప్ప భాగ్యం నాయన. అది ఆ విధంగా పిలిచేదానికి మాకు అర్హత దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.